అవయవాలను దానం చేయండి మరియు ప్రాణాలను కాపాడండి అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ నిర్వహిస్తున్నది? ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఫిబ్రవరి 12, 2025న అహ్మదాబాదులో భారతదేశం మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగేటటువంటి 3వ వన్డే సందర్భంగా అవయవ దానానికి మద్దతుగా ప్రజలను ప్రోత్సహించడానికి మరియు ఏకం చేయడానికి ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అవయవాలను దానం చేయండి మరియు ప్రాణాలను కాపాడండి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ ఇనిషియేటివ్ను ప్రకటించారు. డంకీ రూట్ అనే పదం దేనికి సంబంధించినది? అక్రమ వలస పద్ధతి. బహిష్కరించబడిన 104 మంది భారతీయ పౌరులతో కూడిన అమెరికా సైనిక విమానం ఫిబ్రవరి 5, 2025న పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. బహిష్కరించబడిన వారు అమెరికా చేరుకోవడానికి ఖర్చులు మరియు ఏజెంట్ ఫీజుల కోసం 30 లక్షల నుండి ₹1 కోటి వరకు ఖర్చు చేశారు. వారు డంకీ మార్గం ద్వారా ప్రయాణించారు. ఇది చట్టవిరుద్ధమైన మరియు ప్రమాదకరమైనటువంటి వలస మార్గం. డంకీ లేదా దీన్నే గాడిద ప్రయాణం అంటారు అనేది చట్టపరమైన అనుమతులు లేదా ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల తీసుకున్న సుదీర్ఘమైన ప్రమాదకర మార్గాలను సూచిస్తున్నది. అమెరికాలోకి ప్రవేశించడానికి ఈ అక్రమ మార్గాన్ని ఉపయోగించిన వ్యక్తులను అమెరికన్ అధికారులు బహిష్కరించారు. ఇటీవల గోల్డెన్ పీకాక్ సిఎస్ఆర్ అనగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? కోల్ ఇండియా లిమిటెడ్. ఏ బ్యాంకు అమితాబ్ బచ్చన్ డిజిటల్ అవతారును ప్రారంభించింది? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. ప్రపంచంలోనే అతిపెద్ద ఝుమూర్ నృత్యం లేదా ఝుమోయర్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? అస్సాం రాష్ట్రంలో. అస్సాం ఫిబ్రవరి 24న ప్రపంచంలోనే అతిపెద్ద ఝుమూర్ లేదా ఝుమోయర్ నృత్య ప్రదర్శనకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం 7,500 మందికి పైగా నృత్యకారులతో గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్రంలో జరిగే పెట్టుబడి సమ్మిట్లో ఇదొక భాగం. ఇది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రపంచ వేదికగా కూడా పనిచేస్తున్నది. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం శ్రీజమ్ను ఎవరు ప్రారంభించారు? డాక్టర్ జితేంద్ర సింగ్. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఫిబ్రవరి 10, 2025న న్యూఢిల్లీలోని ఏఐఐఎంఎస్లో భారతదేశ మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం శ్రీజమ్ను ప్రారంభించారు. దీనిని ఎన్ఐఐఎస్టి అభివృద్ధి చేసింది. ఇటీవల యుఎస్ఏ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? చైనా దేశం. 2025 తైపూసం వేడుక ఇటీవల ఎక్కడ ఘనంగా ప్రారంభమైంది? తమిళనాడు. 2027 ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్కు ఆతిథ్యం ఇచ్చేటటువంటి దేశం ఏది? సౌదీ అరేబియా. మొదటి ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్స్ 2027లో సౌదీ అరేబియాలోని రియాద్లో జరుగుతాయి. గత సంవత్సరం సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న 12 సంవత్సరాల ఒప్పందంలో ఇది ఒక భాగం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి తన సాంప్రదాయ అభిమానుల సంఖ్య పెరుగుతున్నందున ఎస్పోర్ట్స్ ద్వారా యువ ప్రేక్షకులను నిమగ్నం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో ఒలింపిక్ వర్చువల్ సిరీస్ను ఎస్పోర్ట్స్ కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మొదటి ఒలింపిక్ ఎస్పోర్ట్స్ గేమ్స్లో ఏ ఆటలను చేర్చాలో
6 సభ్యుల కమిటీ నిర్ణయిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన సేవా భోజ్ యోజనను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సేవా భోజ్ యోజన అనేక మత సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తున్నది. ఇది ఆగస్టు 2018లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేంద్ర రంగ పథకం. ఈ పథకం ఉచిత భోజనం కోసం ఉపయోగించే ముడి ఆహార పదార్థాలపై సిజిఎస్టి అనగా సెంట్రల్ జిఎస్టి మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ఐజిఎస్టి వాటాను తిరిగి చెల్లిస్తుంది. సంస్థలు ఒక నెలలో కనీసం 5,000 మందికి ఉచిత ఆహారాన్ని అందించాలి. అర్హత కలిగిన సంస్థలు కనీసం 3 సంవత్సరాలుగా ఉచిత ఆహారాన్ని పంపిణీ చేసి ఉండాలి. జిల్లా మెజిస్ట్రేట్ సంస్థను ధృవీకరించాలి. అదేవిధంగా జిఎస్టి అథారిటీ క్లెయిమ్లను ధృవీకరించి వాటిని తిరిగి చెల్లింపు కోసం మంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఉత్తర భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? హిమాచల్ ప్రదేశ్. ఇటీవల రాబోయే అత్యవసర అరబ్ సమిట్ ఎక్కడ నిర్వహించబడుతున్నది? కైరో, ఈజిప్ట్ యొక్క రాజధానిలో. గ్రామాభివృద్ధి కోసం వికసిత్ గావ్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఒడిస్సా. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై 2 రోజుల సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? ప్యారిస్, ఫ్రాన్స్ యొక్క రాజధానిలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 11, 2025న ప్యారిస్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి అధ్యక్షత వహించారు. ఏఐ అభివృద్ధిలో ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఫ్రాన్సు ఫిబ్రవరి 10 నుంచి 11, 2025న 3వ అంతర్జాతీయ ఏఐ సమిట్ను నిర్వహించింది. ప్యారిస్ శిఖరాగ్ర సమావేశంలో జరిగిన చర్చల తర్వాత తదుపరి గ్లోబల్ ఏఐ సమిట్ను భారతదేశం నిర్వహిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫిబ్రవరి 13, 2025న డెవల్యూషన్ ఇండెక్స్ నివేదికను ఎవరు విడుదల చేస్తారు? ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్. ఫిబ్రవరి 13, 2025న పంచాయతీరాజ్ మరియు మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ న్యూఢిల్లీలో అధికారిక వికేంద్రీకరణ సూచిక నివేదికను విడుదల చేస్తారు. ఈ సూచిక పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతం చేయడం ద్వారా సహకార సమైక్యవాదం మరియు స్థానిక పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పిఎం అజయ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? షెడ్యూల్ కులాల యొక్క పేదరికాన్ని తగ్గించడం మరియు సామాజిక స్థితిని మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం. పిఎం అజయ్ పథకంపై జరిగిన సమావేశానికి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన అనగా పిఎం అజయ్ అనేది 100% కేంద్ర ప్రాయోజిత పథకం. ఉపాధి కల్పన మరియు సామాజిక ఆర్థిక అభివృద్ధి ద్వారా షెడ్యూల్ కులాల వర్గాలలో పేదరికాన్ని తగ్గించడమే దీని యొక్క లక్ష్యం. ఇది ఆదాయ ఉత్పత్తి, నైపుణ్య అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెడుతుంది. ఎస్సీ వర్గాలను దారిద్ర్యరేఖకు ఎగువన ఉద్ధరించడం మరియు వారి మొత్తం జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యం. 2025 అంతర్జాతీయ పక్షుల ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి నగరం ఏది? ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళ సందర్భంగా
అంతర్జాతీయ పక్షుల ఉత్సవం జరుగుతుంది. పర్యావరణవేత్తలు, పక్షి శాస్త్రవేత్తలు మరియు భక్తులలో అరుదైన పక్షి జాతుల గురించి అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యం.